రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. స్వార్థం అనేది ప్రతి విషయంలో పనికిరాదు. ఇంకొకరు పొట్టగొట్టి మనం బతకాలి అని అనుకోవడం చాలా తప్పు. దీనికి సంబంధించి ఒక చక్కనైన పిట్ట కథ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక ఊరున్నది. ఆ ఊరిలోని ఒకే ఒక పాండ్ ఉంది. ఆ పాండ్లో వాటరే ఆ ఊరిలో జనాలందరూ తాగుతూ ఉంటారు. చుట్టుపక్కల ఎక్కడా వాళ్ళకి నీరు దొరకదు ఆ పాండ్లో తప్ప. సో డ్రింకింగ్ అయినా దేనికైనా ఆ వాటర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఒక సీజన్లో ఈ పాండ్లో బోలెడన్ని చేపలొచ్చాయి. ఆ చేపలు ఎక్కువ ఉండడం చూసిన ఒక మనిషి ఇంటికి వెళ్ళి, ఇన్ని చేపలు వచ్చాయి, ఇవన్నీ వండుకొని తినలేము, సో దీంతో మనం ఎలాగా ఉపయోగపడేలా మార్చుకోవచ్చు ఈ చేపలని అని ఆలోచించి ఈ చేపల్ని అమ్ముకుందామని ఆలోచన వచ్చిందనమాట ఆ సెల్ఫిష్ పర్సన్కి. సో ఆ చేపలని అమ్ముకుందామని ఆలోచించి మరుసటి రోజు తెల్లవారుజామున ఒక వలని తీసుకువెళ్ళి ఒక చిన్న రాయితో దాన్ని నదిలో వదిలాడు. ఆ పాండ్లో వదిలిన తర్వాత చిన్న రాయి వేయడం వల్ల పెద్ద లోతుకి వెళ్ళలేదు ఆ వల. సో ఆయన ఆ వలని వేసిన తర్వాత కాసేపు నిద్ర తీసిన తర్వాత చక్కగా లేచి చూసేసరికి చేపలు పడలేదు. మళ్ళీ ఇంకో కునికాడు, అయినా కూడా ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడేమైంది? ఆయన వెంటనే నిద్ర లేచి ఇలా కాదు అని చెప్పి ఆ వలని అటు ఇటు నీటిలోని రైట్ లెఫ్ట్ తిప్పడం మొదలుపెట్టాడు. ఆ ఊపుడికి కింద ఉన్న మట్టి అంతా పైకి తేలింది, నీళ్ళంతా చెండాలమైపోతున్నాయి. అది గమనించిన ఒక ముసలాయన దగ్గరికొచ్చి, అరే ఇవి మన తాగే నీరు రా, ఇవి మట్టి అయితే మనం ఏ నీళ్లు తాగి బతుకుతామురా అని అన్నాడు. అనిన ఆ ముసలాయన మాట పట్టించుకోకుండా ఆ ఫిషింగ్కి వెళ్ళిన మనిషి ఇంకా వాటర్నిలా కదుపుతూనే ఉన్నాడు. ఈ ముసలాయన ఊరిలోకి వెళ్ళి అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు, మనకి ఇంకా తాగడానికి నీరుండదు, ఎందుకంటే ఈ ఫిషర్మెన్ మన నీళ్ళన్నిటినీ పాడి చేసేస్తున్నాడు అని ముసలాయన వెళ్ళి మొరపెట్టుకుంటే ఊరిలో జనాలందరూ ఒక చోటు చేరి, ఇలా కాదు, వీడికి తగిన శాస్తి జరిగేటట్టు చెయ్యాలి అని చెప్పి కర్రలు, చాలానే కొరడాలు, బ్యాటులు ఏవేవో తీసుకెళ్లారు ఆ చేప పట్టడానికి వెళ్ళిన ఆయన్ని కొట్టడానికి. ఇంతమంది జనాలు ఒకేసారి రావడం చూసిన ఫిషర్ మ్యాన్, ఏమైంది అందరూ నా మీదకి వస్తున్నారు అని అంటే, మా తాగే నీరుని మీరు పాడు చేసేస్తున్నారు అని చెప్పి గట్టిగా అందరూ అరవడం మొదలుపెట్టారు. అప్పుడు వెంటనే చేపలు పట్టడానికి వచ్చిన ఆయన భయపడి అందరికీ సారీ చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, స్వార్థంగా మన కడుపే నిండాలి, మనమే బాగుపడాలి అని ఆలోచించిన వాళ్ళందరికీ ఈ కథ అయితే డెఫినెట్లీ వర్తిస్తుంది. మీరు బతకాలి, అవతల వాళ్ళు కూడా బతికే ఉండాలి అని కోరుకోవాలి ఎప్పుడైనా. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.